ప్రభుత్వం ఎంత చెప్పినా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఇసుకాసురులను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. తెలంగాణలో వాగు కనిపిస్తే చాలు, అందులో ఇసుక కనిపిస్తే చాలు, మాఫియా ఎంటర్ అయిపోతుంది. ఏకంగా రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే స్వయంగా రంగంలోకి దిగారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని ఆకేరు వాగు నుంచి ఇసుకను తోడేస్తున్నారు ఇసుకాసురులు. ఎవరికి వార్లు తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు. దోచుకో దాచుకో అన్నట్టు పరిస్థితి తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సీన్లోకి ఎంటర్ అయ్యారు. క్షేత్రస్థాయికి వెళ్లారు. నరసింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి శివార్లో ఉన్న ఆకేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను ఆయన స్వయంగా అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు నిరుపేదలు కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఇసుక తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాలని తహసీల్దార్ను, పోలీసు అధికారులను కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆదేశించారు. చెక్ పోస్ట్ దగ్గర ప్లస్ ఎవరికైతే వాళ్ళకి డౌట్ అనిపిస్తుందో అది ఆపేయండి. వాళ్ళకి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా చెప్పారా మీరు తోలొద్దని చెప్పేసి. బెనిఫిషరీ డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే రేపటి లిస్టు ఇప్పుడు ఈరోజు 4 ఎస్ఐ గారికి ఇస్తే ఒక అర్ధగంటలో కూర్చొని బెనిఫిషరీ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే హౌసింగ్ ఏఈలతో మీరు మాట్లాడి, రెండోది వీళ్ళని ప్రపోజల్ పెట్టింది పంచాయతీ సెక్రటరీ అయితే పంచాయతీ సెక్రటరీ, ఏఈ అయితే ఏఈ, వాళ్ళ నెంబర్ కూడా పక్కన రాయండి, బెనిఫిషియరీ నెంబర్ ఇక్కడ రాయండి. 1 నిమిషం పని, సెకండ్ పని అది. ఆ నెంబర్ ద్వారా మీరు క్రాస్ చెక్ చేసి మీరు ఓకే అంటేనే ఇవి అలో చేయండి.